కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి సిపిఐ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఎన్నికలు. ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికలు గాను మెదక్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే దాదాపు 12-16 జిల్లాలో గ్రాడ్యుయేషన్ ఎన్నికలు 21 నాడు జరగబోతున్నాయి. దానికి మా సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం, రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ అభ్యర్థి అయిన పుట్కూరు నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పేసి మా సిపిఐ పార్టీ జిల్లా సమావేశాలు కరీంనగర్లో జరిగిన ఉమ్మడి జిల్లాల సమావేశాల్లో చెప్పడం జరిగింది. మేము కూడా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కానీ 4 జిల్లాలో సిపిఐ పార్టీ సానుభూతి పనులు కానీ మాకు సంబంధించిన ఓటర్స్ కానీ పుట్కూరు నరేందర్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా ఈ ఉమ్మడి జిల్లాలో ఒక విద్యావేత్త, ఇప్పటికే పుట్కూరు నరేందర్ రెడ్డి గారు అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఆయన సామాజిక సేవల్లో మన ఉమ్మడి జిల్లాలో ఒక గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నంబర్ 1 అభ్యర్థిగా మా సిపిఐ పార్టీ గుర్తించింది. అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధికార పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళని గెలిపించి మన విద్యా సమస్యల్ని, విద్యార్థుల సమస్య, ఉద్యోగుల సమస్యల్ని, నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కారం కొరకు ధ్వనింపించే నాయకుడిగా పుట్కూరు నరేందర్ రెడ్డి గారు మరి మంచి మనసున్న మనిషి. సామాజిక సేవలు ఇప్పటికీ అనేక స్కూళ్ళల్లో కానీ, ఫర్నిచర్లు కానీ, రూములు కానీ, మధ్యాహ్న భోజనం సంబంధించిన కొన్ని జాగాల్లో లేరు అని తెలిస్తే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి కొన్ని షెడ్లు కూడా నిర్మించిన చరిత్ర పుట్కూరు నరేందర్ రెడ్డి గారికి ఉన్నది. మరి బీజేపీ కూడా ఈ ఇతరులు చాలా మంది ఎన్నికలు వస్తారు. అలాంటివి కాకుండా ఒక పుట్కూరు నరేందర్ రెడ్డి గెలిపించడం ద్వారా మన ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా వాసులకైతే ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. మనకు ఆయన గెలిచడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు ఉపయోగపడుతుంది. మంచి విద్యావేత్త, మంచి సామాజిక కార్యకర్త కాబట్టి అలాంటి వారిని గెలిపించి మరి ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎన్నికలు 21 నాడు జరగబోతా ఉన్నాయో మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని సిపిఐ పార్టీ బలపరుస్తూ మేము ఇంటింటి తిరిగి గ్రాడ్యుయేషన్ ఓటర్ లిస్ట్ పట్టుకొని ప్రతి ఒక్కరిని మేము వేడుకుంటాం. పుట్కూరు నరేందర్ రెడ్డి గారిని సిపిఐ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రచారం కూడా చేయబోతున్నాం అని చెప్పి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి తరఫున తెలియజేస్తాము.